వల్లభనేని వంశీ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారండి తన ఆరోగ్యం గురించి. వల్లభనేని వంశీ ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది, ఇంక ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నాడు. అయినా సరే కూటమి ప్రభుత్వం జాలి చూపించట్లేదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వల్లభనేని వంశీని వేధించేస్తున్నారని చెప్పేసి నేను ఒక పోస్ట్ తీసుకొచ్చాడు. అదేంటో ఒకసారి చదివినిపిస్తా చూడండి. ఇక్కడ వల్లభనేని వంశీ ఆరోగ్యంతో ఆటాడుతున్న కూటమి ప్రభుత్వం. గత కొన్ని రోజుల నుంచి జైల్లో తీవ్ర శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న వంశీ కానీ మెరుగైన చికిత్స అందించకుండా కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం కాలయాపన, ఇలా ప్రాణాలతో చెలగాటం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ట్యాగ్ చేసి ఒక పోస్ట్ వేశారు. నిజంగా వైసీపీ నాయకుల ప్లాన్ ఏంటంటే వల్లభనేని వంశీ ఎంత త్వరగా పోతే అంత మంచిదని చెప్పేసి వాళ్ళ భావన, వాళ్ళ ఆలోచన విధానం అన్నమాట. తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రభుత్వం కానీ అలా ఆలోచించట్లా. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వల్లభనేని వంశీ పోవాలని చెప్పేసి ఎవరు అనుకుంటున్నా, ఆ ప్రశ్న ఎవరు తీసుకురావట్లా. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా వల్లభనేని వంశీ చచ్చిపోతాడేమో, జైల్లోనే చంపేస్తారు, జైల్లోనే పోతాడు, ఇవాళ రేపు అన్నట్టున్నాడు, రక్తపు వాంతులు ఆల్మోస్ట్ అయిపోయారు అన్న వార్తలన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు వల్లభనేని వంశీ చనిపోవాలని చెప్పేసి వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీకి ప్రాణాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు. అవి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి వాళ్ళ కొత్తగా ఉన్నాయేమీ కాదు. జైల్లో పెట్టిన తర్వాత లేని రోగాలు వచ్చినాయి అంటే అది వేరే. కానీ ఇప్పుడున్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడున్న జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో ఉన్నవే. గతంలో అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మేకప్లు గికప్లు పెద్దగా ఆరోగ్య సమస్యల గురించి బయటికి తెలియలా. ఇవాళ చేసిన పాపం ఊరికే పోదు కదండి. కిడ్నాప్లు చేశారు, రౌడీజం చేశారు, కొట్టారు, పార్టీ ఆఫీసులు తగలబెట్టారు. లేని కేసులు అంటూ లేవు కదా, అన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసేసి ఇష్టానుసారంగా చేస్తే ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి వదిలేస్తారా? ఏమండి, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినప్పుడు తెలియదా తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాడని చెప్పేసి ఆ రోజు కూడా తెలుసు కదా, నాకు ఆరోగ్యం బాగోదు, మన ఇష్టానుసారంగా సెలరీ అయిపోతున్నాము, ఎవరిని పడతాను కిడ్నాప్ చేస్తున్నాము, పార్టీ ఆఫీసులపైకి మనుషులు పంపించేసి కార్లు ఆఫీసులు తగలెట్టేస్తున్నాము, రేపన్న రోజు మన పరిస్థితి ఏంటి, అసలే మన ఆరోగ్యం బాగోదని వల్లభనేని వంశీకి తెలియదంటారా? తెలుసు. ఎందుకు చేసాడు? అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసు, కానీ ప్రాణాలు పోయేంత అనారోగ్య సమస్యలు అయితే కావని వల్లభనేని వంశీకి కూడా తెలుసు. ఆ మాడితే ఏమైందిలే, 2 నెలలు జైల్లో పెడతారు, 3 నెలలు జైల్లో పెడతారు, ఆ మాత్రానికి ప్రాణాలు పోతాయా, ఆ మాత్రానికి చంపేస్తారా, అయితే మాత్రం చచ్చిపోతామని గతంలో వల్లభనేని వంశీ మాట్లాడాడు. ఒకసారి చూడండి, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ ఒక్కసారి ఏం మాట్లాడాడు ఏంటి అనేది ఒకసారి మీరు సాక్షిలోనే, మళ్ళీ ఎక్కడ వద్దు, సాక్షిలోనే ఒకసారి మనం చూస్తే అర్థమైపోతుంది. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, మీ పార్టీ తరపు నుంచి వల్లభనేని వంశీకి లీగల్ సహాయం ఎందుకు అందించట్లేదండి? క్లియర్గా మాట చెప్పండి. మీ పార్టీ తరపు నుంచి వల్లభనేని వంశీని ఎందుకు బయటికి తీసుకురావడానికి లీగల్గా ఎలాంటి సహాయం అందించట్లేదు? కానీ ఎక్కడైనా ఉందా? వల్లభనేని వంశీకి సంబంధించి, వల్లభనేని వంశీ బెయిల్కి సంబంధించి వైసీపీ లీగల్ సెల్లో ఇలాంటి ప్రెస్ నోట్ కానీ, ఇక మేము పలానా ప్రయత్నాలు చేసామని కానీ, లేదంటే హైకోర్టులో పిటిషన్ వేసినట్టు కానీ, సుప్రీంకోర్టులో వేసినట్టు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా వైసీపీ లీగల్ సెల్లో ఒక చిన్న వీడియో కానీ ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టిందా? వల్లభనేని వంశీ స్వతహాగా తన లాయర్తో తన ప్రయత్నాలు ఏదో తను చేసుకుంటున్నాడు, పక్కన పెట్టేసేయండి. మీరు చేసింది ఏంటి? పైగా నిన్న కాక మన పేరుని ప్రెస్ మీట్ పెట్టి జైల్లోనే చనిపోయేలాగా ఉన్నాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అవసరమైతే రేపు మాకు వీళ్ళే ఏదో ఇచ్చి వల్లభనేని వంశీని వేసేస్తారు కూడా, వేసేసి ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తారు. ప్రాణాలు పోయేంత తీవ్రమైన సమస్యలు ఏమీ కాదు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, లేకుండా పోవు. తను మాట్లాడినప్పుడు తెలుసానికి ఏమంటే, మనం మాట్లాడినప్పుడు, మనం ఇచ్చేసినప్పుడు, ఆఫీసును తగలెట్టించేసినప్పుడు, వ్యక్తులను కిడ్నాపులు చేసినప్పుడు లేని ఆరోగ్య సమస్యలు సడన్గా కేసులు పట్టుకొని ఎందుకు వచ్చేసినాయండి? ఆ రోజు ఉన్నాయి, ఆ రోజుని కవర్ చేసుకుంటే వెళ్ళేది, ఈరోజు బయటపడేది. వల్లభనేని వంశీ ప్రాణాలకు వచ్చిన నష్టం లేదు. మీరు వల్లభనేని వంశీని ఈ భూమి మీద లేకుండా చేసేద్దాం అనే ప్లాన్లు గట్ట ఏమి మాకండి, మళ్ళీ శవరాజకీయాలు చేయమాకండి. గత 2-3 రోజుల నుంచి ఇదే పత్యాపరం అయిపోయింది.
సాక్షిలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు ఎవడు మాట్లాడినా ఇంక లేదు వాళ్ళ మీద వంశీ పని అయిపోయింది, ఇలా రేపు అన్నట్టుగా ఉన్నాడని ఈ విధంగానే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా సరే అలాగే మాట్లాడుతున్నారు. సో అంతవరకు వెళ్ళొద్దండి. మనం మనుషులం కాబట్టి కాస్త వాళ్ళ మీద వంశీ పైన చెడు అంటే చనిపోవాలని కోరుకోకూడదు, చెడు జరగాలని కోరుకోకూడదు. ఇంకా నన్ను అడిగితే కనుక త్వరగా బయటికి రావాలని కోరుకోండి. త్వరగా బయటకు వచ్చి ఎప్పట్లా కాకుండా కాస్త నోరు అదుపులో పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయించుకొని రాజకీయాల్లో హుందాతనంగా మాట్లాడాలి. దేవుడు ఆ విధమైన మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకోవాలి తప్పితే జైల్లోనే పోవాలి. ఒకవేళ వాళ్ళ వంశీ నిజంగా చచ్చిపోయాడు అనుకోండి, జైల్లోనే శవాన్ని అడ్డం పెట్టుకుని మనం రాజకీయం చేసేయాలి. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు లేదంటే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వాళ్ళ వంశీని వేసేసారు అని చెప్పుకోవడానికి మీరు ఏదైనా ప్లాన్ వేసి లేపేయలేమో కానీ వాళ్ళ వంశీ ప్రాణానికి వచ్చినా నష్టం లేదు. ఎందుకంటే నిజంగా ప్రాణాల మీదకే వచ్చింది అనుకోండి, ఆ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో డాక్టర్లు చెప్తారు. లేదంటే జైల్లో ఉంటే కొద్దిగా ఇబ్బంది, చెప్పలేము. మెరుగైన చికిత్స కొరకు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనో, లేదంటే మెరుగైన చికిత్స అందించాలంటే పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని వాళ్ళు రిఫర్ చేస్తారండి. ప్రభుత్వం వదిలేదు కదండి, వాళ్ళు రిఫర్ చేస్తారు. ఆ మేరకు ఒకవేళ బెయిల్ దొరికింది అనుకోండి, బెయిల్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. కొన్ని రోజులు బెయిల్ వచ్చింది. అవన్నీ జరిగే ప్రాసెసే. మీరు అనవసరంగా వాళ్ళ వంశీకి ఏదో అయిపోద్దని చెప్పిస్తే మీరు విష ప్రచారాలు చేయొద్దండి. వాళ్ళ వంశీకి ఏమీ కాదు. ఇంతకుముందు ఎలా వెళ్ళాడో అలాగే బయటకు వస్తాడు. శుభ్రంగా తన కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉంటాడు. అయితే మాట్లాడడం కొద్దిగా తగ్గిస్తాడు ఖచ్చితంగా. అది మినహాయించి తన లైఫ్ తను హ్యాపీగా పట్టుకొచ్చండి. దానికైతే లోటు లేదు కదా. ఎంతమంది రావట్లేదు బయటికి. వైసీపీ నేత ఎవడో అనంతబాబు ఎమ్మెల్సీ అయ్యింది, తన డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. 3 నెలలు బయట అలాగా. తర్వాత ఏం జరిగింది, వైసీపీ నాయకులు ఊరేగింపుగా తీసుకెళ్ళారు. ఊరేగింపుగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మీటింగ్ లాంటివి పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి పక్కనే కూర్చుంటాడు. అవునా కదా. అంటే ప్రజలందరికీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరం ఎక్కిస్తారు కదా ఇలాంటి వాళ్ళని.